ఇండస్ట్రీలో సక్సెస్ ఎవరికి అంత ఈజీగా రాదు. ప్రెసెంట్ బ్యాడ్ ఫేజ్ లో ఉన్న కొందరు హీరోయిన్స్ తమకి ఒక్క హిట్ పడితే చాలు కంబ్యాక్ అవుతామంటున్నారు. మరి చేతిలో సక్సెస్ లేకున్నా కెరీర్ ని అతి కష్టం మీద నడిపేస్తున్న హీరోయిన్స్ ఎవరు? ఎటువంటి సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు? లక్కు తోక తొక్కి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకి ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. ఎన్నో అంచనాలతో విడుదలైన మాస్ జాతర సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. అంతేకాదు ఈ ఇయర్ శ్రీలీల నుంచి వచ్చిన రాబిన్ హుడ్ జూనియర్ సినిమాలు కూడా ఆడియన్స్ ని బాగా డిసప్పాయింట్ చేశాయి. దీంతో ఇప్పుడు శ్రీలీల ఆశలన్నీ పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీదే పెట్టుకుంది. పవర్ స్టార్ తనకు సక్సెస్ తీసుకొస్తారని నమ్మకంతో ఉంది శ్రీలీల. మాస్ జాతరతో శ్రీలీల ఫెయిల్యూర్ చూసినట్లే తెలుసు కదా సినిమాతో సక్సెస్ ట్రాక్ తప్పింది శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న శ్రీనిధి నానితో చేసిన హిట్ 3 సినిమాతో టాలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఆ సక్సెస్ ని రెండో సినిమా తెలుసు కథతో క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయిన శ్రీనిధి శెట్టి ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తోంది శ్రీనిధి శెట్టి. శ్రీలీల శ్రీనిధి శెట్టికే కాదు భాగ్యశ్రీ బోర్సేకి కూడా కాలం కలిసి రావడం లేదు. క్రేజీ ఆఫర్స్ అందుకుంటుందనే కానీ ఆ రేంజ్ లో సక్సెస్ మాత్రం దక్కడం లేదు. రీసెంట్ గా కాంతా సినిమాతో ఫెయిల్యూర్ చూసిన భాగ్యశ్రీ బోర్సే తన ఆశలన్నీ రామ్ పోతినేనితో నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మీదే పెట్టుకుంది. ఫ్యాన్ బాయ్ బయోపిక్ గా తెరకెక్కిన ఆంధ్ర కింగ్ తాలూకా ఈ గురువారం బాక్సాఫీస్ ముందుకొస్తుంది. మరి ఈ సినిమాలపై బిగ్ హోప్స్ పెట్టుకున్న ఈ హీరోయిన్స్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ.